అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ గురించి తెలుసుకుందాం. ఆయన ఒక కాంట్రాస్ట్, ఒక వైరుధ్యాల పుట్ట. ఒకవైపు చూస్తేనేమో ఒకానొక టైంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, మరోవైపు చూస్తే ఈరోజు మనం చూస్తున్న మోడర్న్ హైదరాబాద్కు పునాదులు వేసిన దార్శనికుడు. ఆయనే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆయన కథలోని ఈ వైరుధ్యాన్నే ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. మొదటగా ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. ఒక్కసారి ఆలోచించండి, మోడర్న్ హిస్టరీలో అందరికన్నా ధనవంతుడు ఎవరు? ఈ ప్రశ్నే మన కథానాయకుడిలోని ఒక కోణాన్ని మనకు పరిచయం చేస్తుంది. ఇక రెండో ప్రశ్న, అంత డబ్బుతో ఒక ఆధునిక నగరాన్ని ఎలా కట్టగలిగారు? ఈ రెండు ప్రశ్నల మధ్య ఉన్న గ్యాప్ ఉంది చూసారా? అదే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కథలోని అసలు మజా. సరే, ఇక ఈ కథలోకి లోతుగా వెళ్ళిపోదాం. అసలు ఎవ్వరండి ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్? ఆయన అసఫ్ జాహీ వంశానికి చెందిన 7వ ఆఖరి నిజాం. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు 1911 నుంచి 1948 దాకా హైదరాబాద్ సంస్థానాన్ని పాలించారు. వాళ్ల నాన్నగారు 6వ నిజాం మీర్ మెహబూబ్ అలీఖాన్ గారు హఠాత్తుగా చనిపోవడంతో కేవలం 25 ఏళ్లకే ఈయన సింహాసనమెక్కాల్సొచ్చింది. ఆయన పాలించిన సమయం చాలా కీలకమైనది. ఒకవైపు బ్రిటిష్ వాళ్ల పాలన అంతమవుతోంది, మరోవైపు మన దేశానికి స్వాతంత్ర్యం వస్తోంది. చూడండి, ఎంత సంక్షోభ సమయమో! ఇలాంటి చారిత్రక మార్పుల మధ్య హైదరాబాద్ తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న టైంలో ఆయన లీడర్గా ఉన్నారు. ఇక ఇప్పుడు ఆయన పరిపాలన గురించి మాట్లాడుకుందాం. ఆయన ఊరికే రాజుగా కూర్చోలేదు. హైదరాబాద్ రూపురేఖలనే మార్చేసిన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయన పరిపాలనను గమనిస్తే అందులో ఒక జర్నీ కనిపిస్తుంది. 1914లో పవర్ మొత్తం తన చేతుల్లోనే ఉండాలని డైరెక్ట్ రూల్ స్టార్ట్ చేశారు. కానీ కేవలం 5 ఏళ్లలోనే 1919లో పరిపాలన ఇంకా బెటర్గా ఉండాలని ఒక కొత్త కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1922లో న్యాయ వ్యవస్థను పరిపాలన నుంచి వేరుచేసి దానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఇది చాలా పెద్ద విషయం. ఇక 1937లో అయితే రాజ్యాంగ సంస్కరణల కోసం అయ్యంగార్ కమిటీని నియమించారు. అంటే చూడండి, ఆయన ఆలోచనలు ఎంత ముందున్నాయో! ఆయన మార్పులు కేవలం అడ్మినిస్ట్రేషన్కే ఆగిపోలేదు, సమాజం గురించి కూడా ఆలోచించారు. మొట్టమొదటగా మరణశిక్షనే రద్దు చేశారు. ఎంత గొప్ప విషయం! శతాబ్దాలుగా వేళ్లునుకుపోయిన దేవదాసి, వెట్టిచాకిరీలాంటి దురాచారాలను ధైర్యంగా బ్యాన్ చేశారు. అంతేకాదు, 1919లోనే మనవాళ్ల ఉద్యోగాలు మనవాళ్లకే దక్కాలని ముల్కీ ఫర్మానా జారీ చేశారు. సరే, ఇదంతా ఒకెత్తు అయితే ఆయన కథలో మరో యాంగిల్ ఉంది. అదే ఆయన సంపద, ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరు. ఇప్పుడు చెప్పండి, 1937లో అంటే దాదాపు 80-90 ఏళ్ల క్రితం ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడెవరు? ఆలోచించదగ్గ విషయమే కదా? ఆ ప్రశ్నకు సమాధానం ఇంకెవరో కాదు, మన హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మ్యాగజీన్ 1937 ఫిబ్రవరి 22న ఆయన ఫోటోను తన కవర్ పేజ్పై వేసి ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని ప్రకటించింది. ఆ ఒక్క క్షణంతో హైదరాబాదు పేరు ప్రపంచపటంలో మారుమోగిపోయింది. ఆయన సంపద గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఉదాహరణ నిజంగా షాకింగ్. దాదాపు కోడిగుడ్డు సైజులో ఉండే జాకబ్ డైమండ్, ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రాల్లో ఒకటి. దాన్ని ఆయన దేనికి వాడేవారో తెలుసా? జస్ట్ ఒక పేపర్ వెయిట్గా, అంటే కాగితాలు గాలికి ఎగిరిపోకుండా బరువు కోసం పెట్టేవారట. అంటే ఆలోచించండి, ఆయన సంపద ఏ స్థాయిలో ఉండేదో మనం ఊహించుకోవచ్చు. అది ఆయన రేంజ్. డబ్బుతో పాటే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గొప్ప గౌరవం కూడా దక్కిందే. ఫస్ట్ వరల్డ్ వార్లో బ్రిటిష్ వాళ్లకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేసినందుకు వాళ్లు ఆయనకు హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ అనే స్పెషల్ టైటిల్ ఇచ్చారు. ఆ రోజుల్లో ఇండియాలో ఏ రాజుకీ లేని గౌరవం అది. ఇక ఆయన కట్టించిన ఉస్మానియా యూనివర్సిటీయే ఆయనను సుల్తానుల్ ఉలూం అని, అంటే కింగ్ ఆఫ్ నాలెడ్జ్ అని గౌరవించింది. చదువు పట్ల ఆయనకున్న ప్రేమకు ఇంతకన్నా నిదర్శనమేముంటుంది? ఇప్పుడు మనం హైదరాబాద్ రోడ్ల మీద తిరుగుతుంటే మనకు కనిపించే కొన్ని పేర్ల వెనక ఉన్న కథ చూద్దాం. ఈ పేర్లకు నిజాం కుటుంబానికొక ఎమోషనల్ కనెక్షన్ ఉంది. ఆయన తన వారసత్వాన్ని, తన కుటుంబం పేర్లను హైదరాబాద్లో ఎలా చిరస్థాయిగా నిలిపారో చూడండి. తన పెద్ద కొడుకు మీర్ హిమాయత్ అలీ ఖాన్ పేరుమీదే మన హిమాయత్ సాగర్ రిజర్వాయర్ను కట్టించారు.
అలాగే తన చిన్న కొడుకు మొజాం జా పేరు మీద ఇప్పుడు మనం చూస్తున్న మొజాం జాహీ మార్కెట్ను నిర్మించారు. ఈ రోజుకి ఈ 2 కట్టడాలు హైదరాబాద్కు ఒక ఐడెంటిటీగా ఉన్నాయి. ఇది చాలా మందికి తెలియని విషయం. మన ఆర్టీసీ బస్సుల నంబర్ ప్లేట్స్ మీద జెడ్ అని ఉంటుంది కదా, దాని వెనుక ఒక మంచి కథ ఉంది. అది నిజాంగారికి వాళ్ల అమ్మగారు జహ్రున్నీసా బేగంపై ఉన్న ప్రేమకు గుర్తు. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను స్టార్ట్ చేసినప్పుడు బస్సు నంబర్లలో తన తల్లి పేరులోని మొదటి అక్షరం జెడ్ ఖచ్చితంగా ఉండాలని ఆయన పట్టుబట్టారట. సరే, ఇవన్నీ చూశాక ఇప్పుడు మనం అన్ని ముక్కల్నూ కలిపి ఒక పూర్తి చిత్రాన్ని చూద్దాం. ఆయనను ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ హైదరాబాద్ అని ఎందుకంటారో ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా తెలుస్తోంది, ఆయనలో 2 క్యారెక్టర్లున్నాయి. ఒకవైపు నిరంకుశంగా కనిపించే రాజు, మరోవైపు ప్రజల మంచి కోరే సంస్కర్త. ఒకవైపు ఊహకందని సంపద, మరోవైపు అద్భుతమైన సంస్కరణలు. ఈ రెండింటినీ ఆయన చాలా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. విద్య, అడ్మినిస్ట్రేషన్, ఇండస్ట్రీస్, ఇరిగేషన్ ఇలా ఎన్నో రంగాల్లో ఆయన వేసిన బలమైన పునాదులే ఈరోజు మనం చూస్తున్న మోడర్న్ హైదరాబాద్కు బేస్మెంట్. అందుకే ఆయన్ని కేవలం చివరి నిజాం అని మాత్రమే కాదు, ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ హైదరాబాద్ అని చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. సో చివరిగా చెప్పాలంటే, ఆయన ఒక పాలకుడు, ఒక సంస్కర్త, ప్రపంచాన్ని ఏలిన కుబేరుడు. ఆయన విజన్, నగర నిర్మాణం, పరిపాలన ఇవన్నీ కలిస్తేనే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆయన వారసత్వం నిజంగా హైదరాబాద్ చరిత్రలో ఒక గోల్డెన్ చాప్టర్. ముగించే ముందు ఒక్క ప్రశ్న. ఒక రాజుగా, సంస్కర్తగా, ప్రపంచ కుబేరుడిగా ఇలా ఎన్నో పాత్రలు పోషించిన ఉస్మాన్ అలీ ఖాన్ గారి లెగసీ ఈనాటి మన హైదరాబాద్పై తన ప్రభావాన్ని ఇంకా ఎలా చూపిస్తూనే ఉందో ఆలోచించాల్సిన విషయం.